గారి పథకాలను అందుతున్నాయా? అందుతున్నాయి అంటే అందుతున్నాయి, కొన్ని అందుతున్నాయి, కొన్ని అందుతున్నాయి. పథకాలు ఇవ్వటం వల్ల ఈ రోడ్లు బోర్డులు సరిగ్గా వేయట్లేదని చాలామంది చెబుతున్నారు. మాకు అది ఎంతవరకు నిజం? నిజమే మాట. నాకు లేని పొలం వచ్చి పడింది, దానికోసం సంవత్సరం తిరిగా. సంవత్సరం పాటు తిరిగి నా పని అవ్వలా. ఆన్లైన్ అవ్వలేదా? ఆన్లైన్ అయ్యి అక్కడ అయింది, ఇక్కడ అవ్వాలి, సచివాలయం అవ్వాలా. సంవత్సరం పాటు తిరిగి ఇసుకుబుట్టి చూస్తే తర్వాత అయింది. అది వాలంటీర్కి చెప్పలేదు? వాలంటీర్కి తీసుకొని వెళ్తేనే అయింది అది కొద్దిగా, లేకపోతే అవలా. సంవత్సరం పాటు తిరిగి కాళ్ళకి వచ్చినాయి. ఏం చేస్తాం, వాలంటీర్ తీసుకొని వెళ్ళాం. మళ్ళీ సచివాలయం వెళ్తే అవుద్దులే అని చెప్పి అన్నారు. గుడివాళ్ళు ఎప్పుడు 10 నెలలు పడి తిరగంగా సెక్రటరీ పని చేసరికి చేయలే. మీ ఊర్లో ఉన్న సమస్యలు ఏంది? మా ఊరి సమస్యలు ఏమన్నా అన్ని బాగానే పర్వాలా సమస్యలే. మీ ఊరేంటి, మీ పేరేంటి? చేరి వెళ్ళిపో దేవరపల్లి వెంకటస్వామి. ఓకే. ఇప్పుడు 20 సంవత్సరాలుగా కూడా నాన్నగారు ఉన్నారు ఇక్కడ. అలాగే కొత్తగా వెనుగల రాము గారు వచ్చారు. ఈసారి ఏమన్నా గుడివాళ్ళు మార్పు కోరుకుంటున్నారా? మార్పు ఏమండి చెప్పలేము, పరిస్థితిని బట్టి వాళ్ళ. ఇప్పుడు ఎందుకంటే పనులు చెప్తే బాగుంటుంది, మరి పనులు కూడా చేయలేదు కదా. ఇప్పుడు నా పరిస్థితే చెబుతున్నా వాళ్ళ. ఇప్పుడు దేవస్థానం పొలం 2 ఎకరాల 40 సెంట్లు వచ్చింది, నాకు ఉన్నది ఎకరం పొలం. దానికోసం మరి నేను సంవత్సరం పాటు తిరిగా. మరి దాని పరిస్థితి ఏంటి? మరి శుభ్రం చేస్తేనే మరి చేస్తున్నాం అని చెప్పి పంటకి ఏం చేయలేదు. 10 నెలలు పాటు తిరిగితే కానీ నా బండి ఆయిల్ అయిపోయింది. వాలంటీర్ గారు తిరిగి చేశారు మామూలుగా, అయినా పని అవ్వాలా. అదేమంటే సెక్టర్ నేను పోతే కానీ నీ పొలం పోతానంటే చెప్పి మాట్లాడాడు. నాన్నగారు ఉన్నారు కదా, నాన్నగారు కూడా దృష్టికి వెళ్ళలేదా? నాన్నగారి దగ్గరికి వెళ్ళినా కానీ ఏం చేస్తాడు ఆయన బట్టి. ఇప్పుడు వీళ్ళు చేయాలి కదా, ఆయన దగ్గరికి వెళ్ళినా వీళ్ళు చేయాలి, సెక్రటరీ చేయాలి కదా. మరి వీళ్ళు పెట్టిందాక నాకు 2018 వచ్చింది ఇది పని అవలా. మరి ఏది అవలేదు మట్టికి ఇంకా అవలా. 3 సంవత్సరాల నుంచి పింఛన్ ఆగిపోయింది. ఇంకెవరని చెప్పుకోమాక వెళ్ళి ఎవరు చెప్పమంటే ఆఫీస్కి వెళ్ళి ఇంకో రేపొద్దున రావా ఎల్లుండి రావా అని చెప్పి అంటున్నారు. వీళ్ళేం చేస్తాం ఆఫీస్కి వెళ్ళి. రాష్ట్రం మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, జగన్ గారు ఉన్నారు. ఈసారి జగన్ గారు వస్తే బాగుంటుందా, చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందా? ఎవరు వచ్చినా మాకు చేసేది ఏం లేదు కదా. మామూలుగా ఏదో రైతు మిత్రం అని చెప్పి నేస్తున్నారు మామూలుగా, అంతేగాని ఏముంది లేదు కదా. మామూలుగా మాకు చేసింది ఏం లేదుగా. ఇప్పుడు నా అంతా నేనే తిరిగా. ఇప్పుడు నాకు లేదు మరి పొలం లిస్ట్ మరి ప్యాస్ పుస్తకాలు మాకు ఇస్తే మేము అమ్ముకుంటాంగా. మరి మాకు ఇవ్వాలా చేయలే. మరి ఇది పరిస్థితి మాకు. ఇది సంవత్సరం పాటు తిరిగితే మా పని అవ్వాలా. ఇంకా సచివాలయాలు ఇంకా పని అవ్వలేదు. ఇంకా 3 సార్లు తిరిగాం, వాళ్ళని తీసుకుని 3 సార్లు వెళ్ళా, పని అవ్వలేదు. ఇది పరిస్థితి. ఈ ఎన్నికల్లో గుడివాడలో మార్పు కోరుకుంటున్నారంటావా? మార్పు కోరుకుంటున్నారు, మరి కోరుకుంటున్నారు మార్పు కోరుకోకపోతే ఎట్టా మరి. పద్దాలు ఇప్పుడు చేస్తున్నాడు. రోడ్లు తీసి ఎట్ట ఉన్నాయే, రోడ్లు తీసి ఎట్ట 4 చండాలు ఉన్నాయి రోడ్లు. వాళ్ళ ఏ రోడ్డుకి వెళ్ళా నదులు కదిలిపోతున్నాయి కదా. మేము తెల్లారులు ఎత్తే మేము మేళాల కాటికి వెళ్తూ ఉంటాం, నైట్ ఆడి వెళ్తూ ఉంటాం. రోడ్ల మీద 4 చండాలంగా ఉన్నాయి రోడ్లకి. ఏం చేస్తాం? ఇప్పుడు రోడ్లు కూడా బాగుపడాలి కదా. రోడ్లు కూడా అన్నీ చేయాలి కదా. మరి చేయట్లేదుగా. ఇప్పుడు సంవత్సరం నుంచి తిరిగాం కదా, తిరిగి అవన్నీ అయినా ఇంకా పని అవ్వాలా. 3 సంవత్సరాల నుంచి పింఛన్ అయిపోయింది. దీని పరిస్థితి ఏమన్నా చెప్పేది ఏమన్నా ఇంకా మనకి చెప్పేది ఏం లేదు. ఈయన పోతే చేస్తాడని చెప్పి అనిపిస్తుంది మాకు అక్కడ చంద్రబాబు అని వస్తే. Please like and subscribe Eagle Andhra.